గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతకల్లు నియోజకవర్గంలో పాలన పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. నేరాలు, అక్రమాలు పెరిగిపోవడంతో నియోజకవర్గం జంగిల్ రాజ్ను తలపిస్తోందని విమర్శించారు. ఇటీవల గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని రిజర్వాయర్లో ఒక మృతదేహం లభించడం అత్యంత ఆందోళనకరమన్నారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని, ప్రజల ప్రాణాలు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు. మున్సిపల్ పాలన పూర్తిగా క్షీణించిందని, ప్రజలకు కనీస భద్రత మరియు మౌలిక సదుపాయాలు అందించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చట్ట వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వెంకట్రామరెడ్డి హెచ్చరించారు. వందలాదిగా మళ్ళీ అటు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మీరు మీ ఎంపీ గారు మరి వెళ్ళి దీనిపైన ఒత్తిడి తీసుకుని వచ్చి త్వరితగతిన ఈ పనులన్నీ కూడా మరి పూర్తి చేసే దిశగా మీరు అడుగులు వేయాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి బెల్ట్ షాపుల విషయంలో చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విచ్చలవిడిగా ఒక టైమింగ్ లేకోకుండా తెల్లవారే వరకు కూడా కొన్ని బ్రాందీ షాపులు తెరుచుకొనే ఉంటాయి, 24 అవర్స్ సర్వీస్లో ఉంటాయి. మరి వాటన్నిటిపైన కూడా మీరు దృష్టి సారించాలా. ప్రజల ఆరోగ్యం కూడా మనకందరికీ కూడా ముఖ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మరి అందరికీ మంచి జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి. జూదాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. గంజాయి విషయంలో చర్యలు తీసుకోండి, యువతను కాపాడే విధంగా. ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మీరు గౌరవాన్ని పొందాలా, ప్రజల యొక్క మన్ననలు పొందాలా. అంతే తప్ప కేవలం ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి ఇదంతా జరిగిపోతూ ఉంది, నేను అది చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తే మీరు 10 చెప్పి దానికి తోడు చేసి మరి ఈరోజు పబ్బం గడుపుతూ ఉన్నారు. నేను అధికార పార్టీ అధినేతను కూడా చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలపైన చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఇప్పుడు సూడో ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, దాదాపుగా 30,000 మంది కిడ్నాప్ చేసినారు ఈ ప్రభుత్వంలోనని, మహిళలకు రక్షణ లేదని మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఆ 30,000 మందిని ఏమన్నా కనీసం ఒక్కరినైనా 30,000 మందిలో ఒక్కరినైనా మీరు వాపసు తీసుకురాగలిగినారా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను అదేవిధంగా మరి రక్షణ మహిళలకు కల్పిస్తూ ఉన్నామంటున్నారు. ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా మానభంగాలు, మహిళలపైన అత్యాచారాలు. చివరికి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన, ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా ఆడవాళ్ళపైన కూడా మీరు దురుసుగా ప్రవర్తించి ఇష్టానుసారంగా వాళ్ళని మరి హింసించడం, ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా మనం ప్రతినిత్యం కూడా న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. మరి ఏం చేస్తూ ఉన్నారు? కేవలం పొద్దున లేచినప్పటి నుంచి మీరు విజయవాడ, అమరావతి, మరి అక్కడ ఏ రకంగా డెవలప్ చేయాలా, అమరావతిని భ్రమరావతిగా చూపించి 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తాం, రాజధానిని తీసుకొస్తామని ప్రగల్భాలు పలకడంలోనే సరిపోయింది తప్ప అటు అమరావతిలోనూ అభివృద్ధి జరగడం లేదు,
రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి కేవలం మీ మంత్రుల జోబులు నింపుకునే దానికి, మీ ఎమ్మెల్యేల జోబులు నింపేదానికి ఆ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉందేమో కానీ, మీ పార్టీకి మేలు జరుగుతుందేమో కానీ, పార్టీ నాయకులకు, ఇతరులకు, ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం ఈ ప్రభుత్వం చేయడం లేదు. రైతులను నడ్డి విరిచే దిశగా ఈరోజు ప్రజలు బాధపడే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియాను, ఇటువంటి వాటిపైన, ప్రధాన నాయకులపైన టార్గెట్ చేసి వాళ్ళని మరి మీ అధికార బలంతో అధికారులను బెదిరించి మరి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి మరి ఈరోజు జైలు పాలు చేసే కార్యక్రమాలను ఎన్నో చూసాం. ఇక చాలు, చేసింది జరిగిపోయింది. కానీ ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి అని కూడా నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. మీరు కళ్ళు మూసుకొని ఉద్యోగాలు చేయొద్దండి. కొద్దిగా అప్రమత్తంగా మీ యొక్క విధులను నిర్వర్తించాలని, ఎవరికి లొంగాల్సిన పని లేదు, ఎవరికి కూడా ఏ ప్రభుత్వానికి కూడా భయపడాల్సిన పని లేదు. నీతి నిజాయితీగా పని చేయండి అని కూడా అధికారులను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని కూడా మనకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో చూసినాం తమిళనాడులో ఏమైందో. దాదాపుగా 50-60 ఏళ్ళ చరిత్ర గల పార్టీలను మట్టుపెట్టే విధంగా ఒక కొత్త పార్టీ కూడా ఇక్కడ పుట్టుకొచ్చే పరిస్థితిని మనం చూసాం. ఇటువంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే, మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలకు విరక్తి వచ్చినప్పుడు. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ ప్రశ్నకు ఏ విధంగా ప్రశ్నిస్తామో వాటిపైన, ప్రశ్నించే వాటిపైన మీరు దృష్టి సారించి మరి వాటిని నెరవేర్చే దిశగా మీరు ముందుకు పోవాలి తప్ప ఏదో మాట్లాడినామని నోరు పారేసుకొని ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటా మీరు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఉద్యమాలను సాగిస్తాం. గుంతకల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పూర్తి స్థాయిలో మీరు నివారించకపోతే దానిపైన కూడా ఉద్యమిస్తాం. ఈ గుంతకల్ పట్టణంలో ట్రాఫిక్ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేకంగా మరి ధర్నా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఈ సమస్యలపైన దృష్టి సారించి ప్రజలకు కనీసం తాగునీరైనా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని కూడా తెలియజేసుకుంటూ